అందరికీ నమస్కారం అండి. రేపే మహాలయ అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం. అయితే ఈ సూర్యగ్రహణం సమయంలో చెయ్యవలసిన పనులేంటి, చెయ్యకూడని పనులేంటి అనే విషయాలని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా మీకు అర్థమవుతుంది. ఇక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2 బుధవారం రాత్రి 9 గంటల సమయంలో మొదలై తెల్లవారుజామున 3:30 సమయానికి ముగుస్తుంది. అందుకే మన దేశంలో ఎక్కడా ఈ సూర్యగ్రహణం కనిపించదు. ఫలితంగా సూతకాలం గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అయినా కొన్ని నియమాలు పాటించడం మంచిదని మన పండితులు చెప్తున్నారు. సూర్యగ్రహణం సమయంలో చేయకూడని పనులు చూసుకున్నట్లయితే గనక గ్రహణం ప్రారంభానికి ముందే పాలు, పెరుగు, కూరగాయలు, ఇంట్లో మిగతా పదార్థాలపైన దర్బలు వేసుకోవాలని పండితులు చెప్తున్నారు. గ్రహణ స్పర్శకాలంలోనూ మోక్షకాలంలోనూ స్నానం చేయడం మంచిది. కనీసం గ్రహణం అయిపోయిన తర్వాత మోక్షకాలంలోనైనా సరే కట్టుకున్న బట్టలతో సహా స్నానం చేయాలి. గ్రహణ సమయంలో ఆహారాలను వండటం కానీ తినడం కానీ చేయకూడదు. గ్రహణం సమయంలో నిద్రించడం మంచిది కాదు. ఇక గ్రహణ సమయంలో ఏదైనా ఒక మంత్రాన్ని జపించడం మంచిది. అలాగే గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ పురుష సంగమం చేయకూడదు. గ్రహణ సమయంలో గోళ్లను, జుట్టును కత్తిరించకూడదు. అలాగే పూజ గదిలో దేవుని ఫోటోలు, విగ్రహాలను తాకకూడదు. గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూసేవారు గ్రహణాన్ని ఎప్పుడూ కళ్ళతో డైరెక్ట్గా చూడకూడదు. ఏదైనా టెలిస్కోప్ వంటి పరికరాల ద్వారా మాత్రమే చూడాలి. లేకపోతే కళ్ళపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. గ్రహణం పూర్తి అయిన తర్వాత చేయవలసిన పనులు చూసుకున్నట్లయితే కనుక గ్రహణానికి కొన్ని గంటల ముందే భోజనం చేయాలి. అది ఎలాగంటే గ్రహణ సమయానికి కడుపులో ఏం ఉండకుండా జీర్ణమైపోవాలని పెద్దలు చెప్తున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లును శుభ్రంగా కడుక్కొని స్నానాదులు చేసి నీళ్లలో చిటికెడు పసుపు వేసుకొని శిరస్సు నుంచి స్నానం చేయాలి. తర్వాత ఇంట్లో గంగాజలాన్ని చల్లండి. దీంతో గ్రహణ సమయంలో ఇంట్లోకి ప్రవేశించినటువంటి చెడు కిరణాల ప్రభావం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత వెంటనే పుణ్యనదుల్లో తలస్నానం చేస్తే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఇలా నదుల్లో స్నానాలు చేయడం వీలుపడని వారు ఇంట్లోనే పవిత్ర నదుల గంగాజలం, చిటికెడు పసుపు కలిపి ఆ నీటితో తలస్నానం చేయాలి. ఇంట్లోని పూజ గది, దేవుని పటంలో శుభ్రపరచుకోవాలి. యంత్రాలకు ప్రోక్షణ చేసి దీపారాధన, అలంకరణం చేసి మహానైవేద్యం కొరకు బెల్లంతో చేసిన పరమాన్నం నివేదించాలి. ఇక గ్రహణం ముగిసిన తర్వాత పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఆవులకు పచ్చగడ్డి తినిపించినా మీపై ఉన్న చెడు ప్రభావం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడికాయలు శక్తి కోల్పోతాయని, కాబట్టి నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలను గుమ్మంపై నుంచి తీసివేసి మళ్ళీ కొత్త వాటిని పండితులచే పూజించి ఇంటికి, వ్యాపార సంస్థలకి కట్టుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఇక గ్రహణ సమయంలో గర్భవతులు పాటించవలసిన నియమాలు చూసుకున్నట్లయితే గనక గర్భవతులు గ్రహణం చూడకూడదు. గ్రహణం పట్టే సమయంలో ఆ కాంతి పడే చోట కూర్చోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు తరగడం, పండ్లు కోయడం లాంటి పనులు చేయకూడదు. గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితం అవ్వడం మంచిది. తమ నివాస గృహాలలో ఆ సమయంలో గర్భవతులపైన సూర్యుడి ఛాయ పడకుండా జాగ్రత్త పడాలి. గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, దాని ద్వారా గర్భవతుల శరీరంలో అంగవైకల్యాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి.